చాలా ప్రయత్నాలు చేసిరు. వాటన్నిటిని చూసిన తర్వాతనే మిమ్మల్ని తప్పనిసరి పరిస్థితుల్లోనే సస్పెండ్ చేయడం అనేది జరిగింది. అప్పటి వరకు ఇవన్నీ చేస్తున్నా కూడా పార్టీ మిమ్మల్ని ఏమీ అనలేదు. మార్చుకుంటారేమో, అరే ఉద్యమంలో మాతో కలిసి పనిచేసిరు కదా అని చెప్పేసి. ఇవాళ నేను జాగృతి అని మీరు గొప్పగా చెప్తున్నారు. ఇవాళ జాగృతి అనేది ఎక్కడి నుండి వచ్చిందండి? మీరు అమెరికా నుంచి పుట్టుకొని రాగానే మీ అందరు ప్రజలు వచ్చిరా? మీరు తెలంగాణ జాగృతి పెట్టుకొని ఊర్లలోకి పోతే టీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు మీ వెంట ఉండి మీరు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమానికి మేము సహకరిస్తేనే కదా మీ కార్యక్రమాలు సక్సెస్ అయింది. అది బీఆర్ఎస్ పార్టీ కదా చేసింది. అది మీరు ఎందుకు మర్చిపోయారు? ఇవన్నీ వల్ల బీఆర్ఎస్ పార్టీ నాకు సహకరించలేదనో, నేను చేస్తున్నటువంటి పనికి గుర్తింపు ఇవ్వలేదనో, నాకు సపోర్టింగ్ లేదనో, నేను మదనపడ్డాని అనే పద్ధతిలో మీరు బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటున్నారే. మరి మీకంటే ఎక్కువ తెలంగాణ రావాలి. తెలంగాణ వస్తే తెలంగాణలో ఉన్నటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు వాటి వల్ల తెలంగాణ యువతకు లాభం జరుగుతుంది, తెలంగాణ సమాజానికి లాభం జరుగుతుందని అన్నీ వదులుకొని ఆస్తులు అమ్ముకొని వాళ్ళు ఏది ఆశించకుండా నిస్వార్థంగా పనిచేసినటువంటి వాళ్ళు చాలామంది గొప్ప నాయకులు ఉన్నారు. మీరు నేను చేసిన దానికంటే ప్రజల పాత్ర చాలా ముఖ్యంగా ఉన్నది. మరి వాళ్ళు ఏం ఆశించారు? మీరు తెలంగాణ ఉద్యమంలో మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మీరు ఎంపీగా 5 ఏళ్ళు చేసి దాని అనంతరం మళ్ళీ ఎమ్మెల్సీ తీసుకొని మళ్ళీ దాని కంటిన్యూషన్ కూడా మళ్ళీ ఎమ్మెల్సీ తీసుకొని అన్ని రకాల అనుభవించినటువంటి మీరే ఇట్లా మాట్లాడుతున్నారు. మరి మామూలు పరిస్థితి ఇంకా అన్నీ నష్టపోయి వాళ్ళు ఎవరన్నా మాట్లాడుతుర్రా? మాకు తెలంగాణ వచ్చింది, మేము కొట్లాడినాం, మా తెలంగాణ వచ్చింది, అదే చాలు అనేటువంటి పద్ధతిలో సంతృప్తితోటి ఉన్నారు. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఇవాళ అరే ఒక ఉద్యమ నాయకుడు తెలంగాణ తెచ్చిండ్రు, మంచిగా 9.5 ఏళ్ళు మంచి పరిపాలన జరిగింది అనేటువంటి సంతోషంలో ఉన్నారు. ఇవాళ ఆ ఉద్యమంలో పనిచేసినటువంటి అనేక మంది ఉద్యమకారులకు, అదేవిధంగా ఉద్యమంలో బలిదానాలు చేసుకున్నటువంటి అమరవీరుల కుటుంబాలకు కూడా చాలామందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. చాలామంది ఉద్యమకారులకు కూడా అనేక అవకాశాలు రావడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు మర్చిపోయి తెలంగాణకు జరిగినటువంటి మంచిని మీరు మర్చిపోయి ఏదో 1-2 పట్టుకొని ఇవాళ తెలంగాణ అంటే తెలంగాణలో ఇన్ని చేసినటువంటి ఈ మంచి పనుల్ని పక్కన పడేసి అనవసరమైన మీ వ్యక్తిగత విషయాలు, మీ వ్యక్తిగత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మీకెక్కడో అన్యాయం జరిగినట్టు, మీరేదో నష్టపోయినట్టుగా మీకెవరు నిజంగానే తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి, అట్టడుగు వర్గాలకి పనిచేయాలని అనుకున్నప్పుడు ఇవాళ సునీత గారు చెప్పారు, శాసన మండలిలో మీరు ఏ విషయాలు లేవనెత్తాలి? మీ పర్సనల్ విషయాలు, మీరు ఎట్లా ఉద్యమంలోకి వచ్చిర్రు, మీరు ఏమేమి చేసిర్రు, మీరు ఏం బాధలు పడ్డారు, మీరు చెప్పడానికి తెలంగాణ ప్రజలకు కావాల్సింది మీ వ్యక్తిగత విషయాలా? మీ ప్రజా సమస్యలు కదా లేవనెత్తాలి. మరి మీరు ప్రజా సమస్యలు లేవనెత్తకుండా మీ వ్యక్తిగత విషయాలు చెప్పుకోవడానికి ఆ రకమైనటువంటి మాటలు మీరు చెప్పడానికి అక్కడ మాట్లాడినటువంటి ఆ వేదిక ద్వారా ఎవరికి లాభం జరుగుతుంది? తెలంగాణ సమాజానికి లాభం జరుగుతుందా? అంటే రోజు కేసీఆర్ని తిట్టేటోళ్లకు లాభం జరుగుతుందా? ఇవాళ చాలామంది ప్రొద్దున లేస్తే బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళకు మీకున్న తేడా ఏందండి? ఇవాళ ప్రతిపక్ష పార్టీగా, ఒక బలమైనటువంటి పార్టీగా ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని లేవనెత్తి ప్రజల గొంతుకై ఇవాళ అనేక సమస్యలపైన ఉద్యమం చేస్తూ ఉంటే ఇవాళ బీఆర్ఎస్నే ఒక శత్రువుగా చూసి బీఆర్ఎస్నే టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకుల్ని టార్గెట్ చేస్తూ మీరు అనునిత్యం మాట్లాడడం అనేది ఇవాళ తెలంగాణ ప్రజలు మర్చిపోతారా? ప్రతి మాటను కూడా గుర్తుపెట్టుకుంటారు కదా. ఇవాళ రాష్ట్రంలో ఉన్న
ప్రధాన పత్రిక